ఇది కూడా ఈజీగా మెజర్మెంట్ ప్రకారమే చెప్పేస్తాను. ఇప్పుడు 2 మడతల క్లాత్ కాస్త 4 మడతలు వేసేసుకోవాలి. కింద ఖర్చులు ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని చూడండి 6 ఇంచుల కాడికి ఒక మార్కింగు చెప్పాను కదా. సేమ్ మెజర్మెంట్లు అనేవి కొంచెం హ్యాండ్స్ గల్లలు ఏమైనా డిఫరెంట్ ఉంటుండొచ్చు, కానీ మెజర్మెంట్ ప్రకారం వచ్చేస్తాయి అన్నమాట. నార్మల్గా నేనైతే హ్యాండ్స్ అయితే ఇలా గీసేసుకుంటానండి. చూడండి ఇలా వేసేసుకుంటాను కాబట్టి దీని ప్రకారం నేను ఇలా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుందాం. బ్యాక్ పార్ట్ వచ్చేసి మీరు 14 పెట్టుకోవచ్చు, 15 పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అంటే ఆది బ్లౌజ్కి బట్టి పెట్టుకోవచ్చు. ఇదైతే 15 ఇంచులు ఉంది. 5 ఇంచులన్నర షోల్డరు, సేమ్ కిందకి కూడా మనకి 5 ఇంచులన్నర పెట్టుకోవాలి. ఆమదం సైజు కూడా ఇలా వచ్చేసి మీరు 12 ఇంచులు పెట్టుకుంటున్నాను నేనైతే. పన్నెండు ఇంచుల కాడికి ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోండి. 12 ఇంచుల కాడికి మార్కింగ్ వేసుకొని ఇలా రౌండ్గా వేసేసుకోండి అంజాద ప్రకారం. లేదంటే మీకు అంజాద అర్థం కావట్లేదు అనుకుంటే 1 ఇంచ్ కాడికి మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ 2.5 10 ఇంచెస్ గల్లా. ఏదైనా డిజైన్ పెట్టాలి అనుకుంటే డిజైన్ పెట్టుకోండి, లేదు అనుకుంటే నార్మల్గా కట్ చేసేసుకోండి. ఓకేనా. నేనైతే ఇలా కట్ చేసేసుకుంటాను, తొందరగా అయిపోతుంది. బ్లౌజ్ ప్రకారం నేను అన్ని కొలతలు తీసేసుకొని ఇలా కట్ చేసేసుకుంటాను కాబట్టి మీకు కూడా ఇలాగే చూపించేస్తున్నా. ఓకేనా. ఇప్పుడు ఇది క్రాస్లో వేసేసుకుందాం కదా. చూడండి ఇలా క్రాస్లో వేసేసుకుంటే మనకి సరిపోతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి 3.5. ఇవేమి మారవని చెప్పట్లేదు, కానీ సైజుకి బట్టి మారుతాయి. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకొని గల్లు వచ్చేసి 5 ఇంచుల కాడికి మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడికి నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు 2 ఇంచ్ కాడికి ఇలా మలుపుకోండి. ఇది 2 ఇంచెస్ ఉందా లేదా కూడా చూసుకోండి. చూడండి ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఇక్కడ మార్కింగ్ ఎలా పెట్టాలక్క అని ఒక డౌట్ రావచ్చు. 3.5 తీసుకోండి, లేదా 4 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడికి తీసుకొని ఇప్పుడు మార్కింగ్ నేను చూపిస్తాను చూడండి. ఇలాగా మనకి ఇలా వేసుకోవాలన్నమాట మార్కింగు. ఇక్కడికి అంతే ఉండాలి, ఇక్కడికి అంతే ఉండాలి, ఇక్కడికి అంతే, అంటే 3 కూడా గ్యాప్ అంతే ఉండాలి, ఎక్కువ ఉండొద్దు. ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఇలాగా ఇక్కడ మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఓకేనా. చూడండి ఇలాగనమాట. ఇప్పుడు ఇది అయిపోయింది కదా మనకి. ఇక్కడ చూడండి ఇంకొంచెం కట్ చేసేసుకోవాలి. ఇలాగా మనం ఇప్పుడు క్రాస్ పట్టీలు కట్ చేసుకుందాం. ఇక్కడ 3.5 పొడవు వచ్చేసి మనం 11 పెట్టుకుంటే సరిపోతుంది. 11 కాడ 2.5 పెట్టుకొని ఇలా మార్కింగ్ వేసేసుకోండి.
ఓకేనా? నచ్చిన వాళ్ళు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.